ఈరోజు మేము మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఒక ప్రధానమైన అంశాన్ని చెప్పారు. ఈరోజు బీసీలకు సంబంధించి కుల గణాంకాలు చేపడతామని చెప్పారు. మొన్న కేబినెట్ కూడా తీర్మానం చేసింది. ఇదే సభలో మా సహచర గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆ తీర్మానానికి సంబంధించి రేపో ఎల్లుండో చరిత్రలో మొదటిసారి, ఈ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమాన్ని సెన్సెస్ చేసిన తర్వాత వారికి కావాల్సిన నిధులు, వారికి రావాల్సిన నిధులు హక్కుపరంగా కలిగించాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్న తరుణంలో దాన్ని స్వాగతించాలని గౌరవ సీనియర్ శాసనసభ్యులని వారి పార్టీ వారిని కూడా కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి వారు చెప్పే ఇప్పటికీ 6 సార్ల డిక్లరేషన్ గురించి మాట్లాడారు. సార్, ఈరోజు మేము 60 రోజులైంది ఓట్ ఆన్ అకౌంట్ని సభ ముందట ఉంచాం. ఈ ఓట్ ఆన్ అకౌంట్కి సంబంధించి ఇంకా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దానికి సంబంధించి సవరణలు చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుందని వారికి కూడా తెలుసు. సో వారు సలహాలు ఇవ్వండి, సూచనలు. ఇంకేం కాలేదు, 4.5 సంవత్సరాల తర్వాత మాట్లాడే అంశాలు ఒకవేళ మేము చేయకుండా ఉంటే, ఆ ఆస్కారం మీకు ఇస్తే, ఆ అవకాశం ఇస్తే, ఇప్పుడే మాట్లాడుతున్నారు. అధ్యక్ష, దయచేసి నేను వారిని కోరుతా ఉన్నాను, మీరు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఈరోజు బాగా చేయాలని ముందుకు నడుస్తూ ఉన్న ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కానీ, మేము కానీ, మా శాసనసభ్యులు ప్రజలు కోరిన విధంగా మీరు ఈ విధంగా నడపాలని సూచనలు ఇవ్వండి. కానీ ఇది చేయటం లేదు, అది చేయటం లేదు, పారిపోయే ప్రసక్తే లేదు. హామీలు నిలబెడతాం. ఈరోజు పదే చెప్తా ఉన్నాం, మా 6 గ్యారంటీలకు సంబంధించి ఖచ్చితంగా నిలబడి చేస్తాం. మీరు దాన్ని అమలు చేసే కార్యాచరణ తీసుకున్నాం, తప్పకుండా అమలు చేసే ప్రయత్నంతో పాటు అమలు చేసే ఆలోచన చేస్తూ ఉన్న క్రమాన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇంకోదమే మా సోదరులు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు కూడా హామీలు ఇచ్చారు, వారు బుక్ తీసుకొచ్చారు, చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఈరోజు అయినా కానీ మీరు ఆదేశించిన విధంగా సీనియర్ శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు కనుక దయచేసి ఇప్పటికే వారు కోరింది గంట సార్, గంట మీద 15 నిమిషాలు అయిపోయింది సార్ మీది. సార్ దయచేసి కంక్లూడ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష, బీసీ కులగణను మేము కూడా స్వాగతిస్తున్నాం. అధ్యక్ష, తప్పకుండా బీసీ కులగణన చేయవలసిందే. దామాషా ప్రకారము ఆ కులాలకు అందవలసిన రాయితీలు కానీ లేదా ప్రభుత్వ సహాయం కానీ అందవలసిందే. దాంట్లో మేమేమీ వ్యతిరేకించడం లేదు. బీసీ కులగణకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళ, యువత బడ్జెట్కు సంబంధము ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు అన్ని క్లబ్ చేసి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, నేను చెప్పేది ఏంటంటే గతంలో దళిత బంధు ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీరు ఆ దళిత బంధు మీ పేరు మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పెట్టారు. మీరు నేను ఇప్పుడే ఈమని అంటలేను. కనీసం దాని ప్రస్తావన కూడా బడ్జెట్లో రాలేదు. దాని ప్రస్తావన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట ఎస్సీ, ఎస్టీలకు మా ప్రభుత్వం 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయబోతున్నదనే కనీస ప్రస్తావన కూడా మీరు బడ్జెట్లో చేయకపోతే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారండి? ఎట్లా నమ్మంటారు చెప్పండి? మీరు దయచేసి ఆలోచించండి. అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా 1022 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం. అధ్యక్ష, ఇవాళ ఆ గురుకుల పాఠశాలలు బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తున్నాయి. మన ఎస్సీ, ఎస్టీ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, ఓపెన్ కాంపిటీషన్లో జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్లో, మెడిసిన్లో సీట్లు సంపాదిస్తున్నారు అంటే అది మన గురుకుల పాఠశాల యొక్క గొప్పతనం. అధ్యక్ష, అందుకే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, గురుకుల పాఠశాలను మరింత పటిష్టం చేయండి. గురుకుల పాఠశాలతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ మండలాన్ని కూడా పెడతామన్నారు మీరు. వి వెల్కమ్ ఇట్. కాకపోతే దాంట్లో బడ్జెట్ 500 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. ఒక్క ఇంటర్నేషనల్
పబ్లిక్ స్కూల్ కట్టాలి అంటే అధ్యక్ష కనీసం 50 కోట్ల కంటే తక్కువ కాదు. కనీసం 50 కోట్ల కంటే తక్కువ కాదు. మీరు 500 కోట్ల రూపాయలకు 10 కంటే ఎక్కువ రావు అధ్యక్ష. కాబట్టి ఆ బడ్జెట్ని కూడా మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. కాకపోతే మీ కేటాయింపులు సరిపోవు అని మాత్రమే చెప్పదలుచు. పబ్లిక్ స్కూళ్ళు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మీ ఎమ్మెల్యేలే ప్రతి ఒక్కరు నా నియోజకవర్గానికి కావాలని అడుగుతారు. కాబట్టి ఆ డిమాండ్ మేరకు బడ్జెట్ను పెంచాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ వీటన్నిటికి సంబంధించి ఒక్కసారి ప్రభుత్వాన్ని మీ బడ్జెట్ కేటాయింపులు చూసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మా మీద విరుచుకపడడం కాదు. మీరు బడ్జెట్ డాక్యుమెంట్లో ఇచ్చిన బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, గత ప్రభుత్వాల కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, ప్రస్తుత ప్రభుత్వం యొక్క కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూసుకొని సరి చేసుకోవాల్సిందిగా. ఎట్లాగో మళ్ళీ మీరు పూర్తి బడ్జెట్ తీసుకొస్తారు జూలైలో, తీసుకొచ్చినప్పుడైనా వాటిని సవరించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అధ్యక్ష, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు సభలో బహుశా వారికి ఏం పని ఉందో రాలేదు, కానీ వారు మాటిమాటికి ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామని మాట్లాడుతున్నారు. లేదా కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో భారత రాష్ట్ర సమితి పైన ఉన్న కోపంతోనో తెలంగాణ ఆనవాళ్ళనే మార్చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది. ఒకటే ఒక ఉదాహరణ నాతో పాటు ఈ విషయంలో మా తెలంగాణ సోదరులందరూ కూడా ఏకీభిస్తారని నేను అనుకుంటున్నాను. మీరు రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణను క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దాని గురించి చర్చ లేదు అధ్యక్ష. కానీ మీరేమంటున్నారు, పథకాల పేర్లు మారుస్తున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతాయి, మార్చుకోండి, మాకేమీ దాంతో కూడా ఏమీ ఇబ్బంది లేదు. కానీ స్టేట్ ఎంబ్లెమ్ కూడా మారుస్తామని అంటున్నారు. స్టేట్ ఎంబ్లెమ్ను మారుస్తామంటున్నారు. అక్కడ మా నుంచి తీవ్రమైన అభ్యంతరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే స్టేట్ ఎంబ్లెమ్లో ఏముంది అధ్యక్ష? కాకతీయ కళాతోరణం ఉన్నది. స్టేట్ ఎంబ్లెమ్లో ఏమున్నది అధ్యక్ష? గొప్ప చార్మినార్ ఉన్నది. కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తెలంగాణ ప్రైడ్ అధ్యక్ష. అవి తెలంగాణ సంస్కృతికి తెలంగాణ వారసత్వానికి చిహ్నాలు అధ్యక్ష. అవి కేసీఆర్ కట్టినవి కావు అధ్యక్ష. కాకతీయ తోరణం కేసీఆర్ కట్టలే, చార్మినారు కేసీఆర్ కట్టలే. ఇవి మన వారసత్వ సంపదలు అధ్యక్ష. మీరు చదివిలో లేదో జే తెలంగాణలో ఆ పాటలోనే ఏమున్నది అధ్యక్ష అంటే, పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్. మీరు రాష్ట్రంలో రాష్ట్ర గీతమును దీన్ని ఆమోదిస్తూ ఈ రాష్ట్ర గీతంలో ఉన్న చిహ్నాలను చెరిపివేసే ప్రయత్నం ఏంది అధ్యక్ష? ఇది తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వాన్ని, తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు కాదా అని నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, మంత్రి గారిని అడుగుతున్నా. కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. కన్క్లూడ్ చేస్తున్నా, అయిపోతున్నది అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే వాటిని రాజముద్రలు రాచరకపు సింబల్స్ అంటున్నారు. ఇవాళ మన మన నాలుగు సింహాలు ఏంటి అధ్యక్ష? 4 సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఇవాళ అధికార చిహ్నంగా 4 సింహాలను వాడుతున్నాం కదా. ఆ 4 సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా అశోక ధర్మచక్రాన్ని వాడుతున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది అది? అది రాచరకపు ఆనవాళ్ళు కావా? 4 సింహాలు కానీ అశోక చక్రము కానీ రాచరికపు ఆనవాళ్ళు కావా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఎర్రకోట పైన 15 ఆగస్టు నాడు జెండా ఎగరవేస్తాం, అది రాచరికపు ఆనవాళ్ళు కాదా? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? శ్రీహరి గారు మాట్లాడండి. శ్రీహరి గారు, నేను చెప్పే సబ్జెక్ట్ మా వాళ్ళకి అర్థమైతే లేదు. శామ్యుల్ గారు. అధ్యక్ష,
ఓకే అధ్యక్ష అధ్యక్ష సామెల్ గారు మాట్లాడండి. అధ్యక్ష సామెల్ గారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ ఒక నిమిషం ఇవాళ జాతీయ చిహ్నాలన్నీ కూడా ఒక నిమిషం అధ్యక్ష మాట్లాడండి. ఎవరికి మీకే మాట్లాడుస్తారు? ఒకసారి మంత్రి గారు మాట్లాడుతున్నాడు ఏమంటావు? అదేనండి మర్యాద లేదే. మంత్రి గారు మాట్లాడుతున్నాడు మీరేం మాట్లాడరు? మంత్రి గారు మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడరు? ఏమంటావు? అదేనండి సభ మర్యాద. ఇక్కడ సామెల్ గారు అందుకోసం అధ్యక్ష మీకు ఇవాళ గోల్కొండ కోట కింద ఒక పాట రాసిండ్రు. బండి యాదగిరి నైజాం సర్కారోడా గోల్కొండ కోట కింద నేను గోరిగడతం కొడతా అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? దొరల జాగీర్దారులు దేశముఖులు పేదలపైన చేసిన దాడికి రజాకారులకు వంతబలికి ఇవాళ సర్వనాశనం చేశారు పేదరికాన్ని. అందుకోసమనే ఆ గోల్కొండ కోటను ఏనాడు వదిలిపెట్టారు. దాంట్లో పోయి జెండా ఎగిరేస్తారు. జాతీయ జెండా నీకు ఇలా పరేడ్ గ్రౌండ్ దేశానికి స్వతంత్రం వచ్చినాడు పరేడ్ గ్రౌండ్ కేటాయించారు. అక్కడ కాకుండా ఎందుకు ఎగిరేస్తున్నాడా? అందుకోసమనే నీ రాజరిక పాలన సాగది. అందుకోసం నీ రాజరిక పాలన ఇవాళ 30 తారీఖు నాడు చెప్పదిను. జూన్ 30 తారీఖు నాడు గుద్దురు గుచ్చితే 3 తారీఖు నాడు అక్కడ బయలుదేరు. అది ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రజా అవగాహన కూడా మీకు లేదు. అందుకోసమనే గోల్కొండ కోట కాదు ఇలా ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానం చేశారు. మీరు ఇవాళ ఒక మనిషిగా చూడలే బానిసలు అనుకున్న తెలంగాణ ప్రజానికం. అందుకోసం బానిసలు ఓటైన ఒక బాంబులు పేల్చారు. మీరు పోయి అక్కడ పడ్డారు. అందుకోసం మళ్ళీ ఒకసారి మీరు అవమానపరిచే విధంగా ఇక్కడ మంత్రులు కానీ వ్యవస్థను కానీ మీరు ఆ విధంగా మాట్లాడితే చరిత్ర క్షమించదని కూడా హెచ్చరిస్తాను నేను. శ్రీహరి గారు కన్క్లూడ్ చేయండి. మీరు ఈ ఒక్కటే దాని మీద అధ్యక్ష ఒకటే దాని మీద శ్రీహరి గారు కన్క్లూడ్ చేయండి. మాట్లాడే అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. అధ్యక్ష నేనేమైనా విమర్శలు చేస్తున్నా అధ్యక్ష? నేను అంటున్నది ఏంటంటే రాచరిక చిహ్నము అనే పేరిట మన రాష్ట్ర అధికార ముద్ర నుంచి ఎంఎల్ఎం నుంచి తెలంగాణ కాకతీయ తోరణాన్ని కానీ లేదా చార్మినార్ కానీ తొలగించవద్దు మాత్రమే నేను చెప్తున్నా. ఒకవేళ అది తొలగిస్తాము అంటే అది మీ ఇష్టం, అది వేరు. అధ్యక్ష ఇవాళ భారతదేశ రాజముద్ర 4 సింహాలు అశోక చక్రవర్తి గారు చెక్కించిన సారనాథ్ శిల్పాలలో ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా జాతీయ పతాకంలోని అశోక చక్రము కూడా రాచరిక చిహ్నమే అధ్యక్ష. ఎర్రకోట కూడా రాచరిక చిహ్నమే. అయినా దాన్ని 75 సంవత్సరాల నుంచి అందరం కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ తెలంగాణ అధికారిక ఎంబ్లెమ్ను మార్చుతామని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అంత మాత్రాన కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామనడం కూడా కరెక్ట్ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అధ్యక్ష తెలంగాణ సాధించిన నాయకుడిగా, తెలంగాణ జాతిపితగా తెలంగాణ ప్రజల హృదయాలలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు చిరస్థాయిగా ఉంటాడు. అధ్యక్ష ఇవాళ తెలంగాణలో ఉదాహరణ అధ్యక్ష హైదరాబాద్ పట్టణంలో మనము హైటెక్ సిటీకి వెళ్తాం అధ్యక్ష. అక్కడ సైబర్ టవర్స్ ఉన్నది, చంద్రబాబు నాయుడు కట్టింది అని అనుకుంటాం. ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో అయింది అని అనుకుంటాం. అరే రన్నింగ్ కామెంటరీ చేయకండి ప్లీజ్. అధ్యక్ష ఇవాళ హైదరాబాదులో ఒక అమరవీరుల స్తూపాన్ని చూసిన, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సెక్రటేరియట్ చూసిన, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగులు ఎత్తైన కాంస్య విగ్రహాన్ని చూసిన, లేదా
పోలీస్ కంట్రోల్ రూమ్ను చూసిన. ఇవన్నీ చూస్తే ఇవి కేసీఆర్ కట్టించింది అంటే అంటారే తప్ప రేవంత్ రెడ్డి గారు కట్టించిందని అనరు కదా అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష? మీరు కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా జరిపేస్తారని మీరు అంటున్నా అధ్యక్ష. నేను చివరిగా కన్క్లూడ్ చేస్తున్నా అధ్యక్ష. భారత రాష్ట్ర సమితి మీద ఉన్న కోపంతోనో, కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో, లేకుంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలనే తపనతోని తెలంగాణను అవమానపరచకండి, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచకండి. కాకతీయుల రాజులను గౌరవించండి. సార్ ఇవాళ లక్నవరం, రామప్ప, పాకాల, గణపురం చెరువులు మాకు కాకతీయులు ఇచ్చిన ప్రసాదం అధ్యక్ష. వరంగల్ జిల్లా కేంద్రంగా కాళేశ్వరం నువ్వు లేవు, పుట్టలేదు తమ్మి, ఎందుకు అనవసరం ముచ్చట అధ్యక్ష. కాకతీయులు తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసిండు. బ్రహ్మాండమైన సరస్సులు కట్టిండ్లు, బ్రహ్మాండంగా గొలుసు కట్టు చెరువులు కట్టిండ్లు, బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది. కాకతీయులు గొప్ప రాజులు. ఆ కాకతీయుల రాజుల వల్లనే ఇప్పటికి మన చెరువులు ఉన్నాయి, ఇప్పటికీ మన నీటిపారుదల వ్యవస్థ ఉన్నది. ఆ మహానుభావులు కట్టిన ఆ కాకతీయ కళాతోరణాన్ని మీరు తీసేస్తామంటే ఇది సబబా అని నేను అడుగుతున్నా. ఇది ప్రజలను అవమానించినట్టుగా కాదా అని నేను అడుగుతున్నా. చార్మినార్ ఎందుకు కట్టిన అధ్యక్ష? బహుశా చాలామందికి తెలియదు. చార్మినార్ ఎందుకు కట్టినంటే అధ్యక్ష, హైదరాబాద్ మహానగరంలో, అరే వినండి అయ్యా బాబు, తెలుసుకోకపోతే తెలుసుకోండి. హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది అధ్యక్ష. హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది. ఆ కలరా వచ్చిన సందర్భంగా ఉపాధి లేకుండా పోయింది. అనేక మంది కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కలరా వ్యాధి సందర్భంగా చనిపోయిన వాళ్లకు చిహ్నంగా చార్మినార్ కట్టిన అధ్యక్ష. దాన్ని కూడా తీసేస్తామంటున్నారు. ఇది విచిత్రం అధ్యక్ష, ఇది మంచి పద్ధతి కాదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, అభయస్థంలో మీరు ఇచ్చిన హామీలు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలు, మొత్తంగా 420 హామీలను ప్రజలకు ఇచ్చారు. ఆ హామీలను నిలబెట్టుకునే విధంగా, ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆర్థిక వనరులను సమీకరించుకొని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి. మీ సమయాన్ని ప్రతిపక్షం పైన దాడి చేయడానికో, భారత రాష్ట్ర సమితిని నిందించడానికో, కేసీఆర్ ఆనవాళ్ళు తెరిపేయడానికో వెచ్చించకండి. తద్వారా తెలంగాణకు అన్యాయం చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హితవు చెప్తూ మీరు నాకు ఈ సమయాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు.